సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 4C ఎర్రర్ కోడ్ వస్తుంది. అసలు 4C ఎర్రర్ కోడ్ అనేది ఎందుకు వస్తుందంటే, ఒకటి బోర్డులో ప్రాబ్లం ఉండి ప్రాపర్గా సప్లై రాకపోయినా ఇన్లెట్ వాళ్ళకి 4C ఎర్రర్ వస్తుంది. మనం ట్యాప్ ఆఫ్ చేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసినా వాటర్ రాక 4C వస్తుంది. వాల్కి బ్యాక్ సైడ్ డస్ట్ అనేది బ్లాక్ అయినా స్లోగా వాటర్ వస్తున్నా 4C ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏ విధంగా 4C ఎర్రర్ కోడ్ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తాము. మనకి వాల్ అనేవి 2 టైప్స్ వస్తాయండి, ఏసీ వాల్, డీసీ వాల్. ఇప్పుడు మనం చూస్తున్న వాషింగ్ మిషన్లో ఇది వచ్చి ఏసీ వాల్. ఇది అదే డీసీ వాల్ అయితే మనం డీసీలో పెట్టుకోవాలా. ఇది ఏసీ వాల్ కాబట్టి మనం ఏసీలో 750 వాట్స్ సెట్ చేసుకొని ఇప్పుడు ఇన్లెట్ వాళ్ళకి బోర్డు ఆన్ చేసి ఇన్లెట్ వాళ్ళకి సప్లై 245 వాట్స్ వస్తుందా లేదనేది ఇప్పుడు మనం చెక్ చేస్తాము. ఈ విధంగా మనం సెట్ చేసిన తర్వాత బోర్డు నుంచి అయితే ఇన్లెట్ వాళ్ళకి 245 వాట్స్ అనేది ప్రాపర్ కరెంట్ అయితే వస్తుంది. అంటే మనకి ఇన్లెట్ వాళ్ళే ప్రాబ్లం అనమాట. ఇన్లెట్ వాళ్ళ అనేది షార్ట్ అయి ఉంటుంది, లేదా లోపల ఓవర్ సాల్ట్ వాటర్ ఎక్కువ వాడినా కూడా సరే లోపల డస్ట్ బ్లాక్ అయిపోయి వాటర్ అనేది అవుట్పుట్ రాదు. ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్మెంట్ చేసి కొత్త వాల్ వేసి చెక్ చేద్దాం మనము. దీని మీద చూడండి 220/240 వాట్స్, అంటే 220/240 వాట్స్ అంటే ఇది వచ్చి ఏసీ అనమాట. ఇప్పుడు సేమ్ మనం ఏసీ వాళ్ళ ఒకటి కొత్తది తీసుకొచ్చాము. దీన్ని ఫిట్ చేసి మనం ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత ప్రాపర్గా వాటర్ వస్తుంది అనేది ఈ విధంగా మనం చెక్ చేస్తాం అనమాట. వాటర్ అయితే ఇప్పుడైతే ఫ్రీగా వస్తుంది అనమాట. వాషింగ్ మిషన్ కూడా ఆన్ అయింది. ఈ విధంగా ఇన్లెట్ వాల్, ఇప్పుడు మనం చూసిన వాషింగ్ మిషన్కి అయితే ఇన్లెట్ వాల్ అనేది ప్రాబ్లం. కొన్నింటికి వచ్చి డస్ట్ బ్లాక్ వస్తుంది, కొన్నింటికి వచ్చి రెడ్ బైట్, ఇంకోటి ఎలుకలు కొట్టిన తర్వాత కూడా సప్లై అనేది ఇన్లెట్ వాళ్ళకి రాకుండా ఉండొచ్చు. వీటికి 2-3 కారణాలు ఉంటాయి, చూసి చెక్ చేసి మనం మార్చుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.